సంక్రాంతి నాడు తీపి గుమ్మడికాయ లేదా గుమ్మడికాయ ముక్కలతో పులుసు చేసుకొని తినడం ఆచారం. అందుకు కారణం గుమ్మడికాయలో ఉండే ఔషధ గుణాలే. బాగా మగ్గిన గుమ్మడి పండును ఆహారంగా తీసుకుంటే చక్కెర వ్యాధి గ్రహస్తులు, భారీ కాయంతో బాధపడే వారికి మేలు జరుగుతుంది. ప్రోస్టేట్ గ్రంథి వాచినప్పుడు గుమ్మడికాయ నుంచి తాజాగా జ్యూస్ తీసి 2 లేదా 3 చెంచాలు తాగడం మంచిది. గుమ్మడి గింజల్లో పీచు, ప్రోటీన్లు, ఇనుము, విటమిన్ ఇ, మాంగనీస్, ఫాస్ఫరస్ వంటి పోషకాలున్నాయి. కొలెస్ట్రాల్ తగ్గించడంలో గుమ్మడి ఉండదు. సంక్రాంతి స్పెషల్ అయిన అరిసెలు, పొంగలి వంటివి చేసేది బెల్లంతోటే. బెల్లంలో సహజమైన తీయదనం ఉంటుంది. దీనివల్ల శరీరానికి హాని ఉండదు. ప్రాణాంతకమైన వ్యాధుల బారి నుంచి కాపాడే విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. బెల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో బెల్లంతో చేసిన పిండి వంటలు తినడం వల్ల శరీరం వెచ్చగా ఉండి ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబులను నివారిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. విష పదార్థాలను బయటకు పంపుతుంది. రోజు ఒక బెల్లం ముక్క తింటే వ్యర్థాలను బయటకు పంపి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం ఆరోగ్య చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.